ఓకే. సో నిన్న మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం ఈ టూల్స్, రైట్? ఈ రిఫ్లెక్ట్ దాకా అయిందనమాట, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాని తర్వాతవి చూద్దాం ఒకసారి. ఇదేంటంటే స్కేల్ టూలు, ఇది నెక్స్ట్ షియర్ టూల్, రీషేపింగ్ టూల్. సో ఇక్కడ ఈ టూల్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్కేల్ చేసుకోవడానికి, సైజుని మనం పెద్ద చిన్నది చేసుకోవడానికి. ఇది షియర్నెస్ అంటే మనం దాన్ని షేప్ని డిస్టార్షన్ చేయడానికి, ఇలా మనం స్ట్రెచ్ చేసినప్పుడు షేప్ అన్నది డిస్టార్షన్ అవుతుంది. ఇది ఏంటంటే రీషేపింగ్, రైట్? సో ఇది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనం ఏదైనా ఒక కలర్ ఫిల్ చేద్దాం, వైట్ కాకుండా, మనకు అర్థమవుతుంది, రైట్? స్కేల్ టూల్తో ఏంటంటే మనం స్కేల్ చేసుకోవడానికి అనమాట. సో ఆబ్జెక్ట్స్ని మనం స్కేల్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాయింట్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకొని మనం దీన్ని స్కేల్ చేసినప్పుడు అక్కడిని ఫిక్స్ చేసుకున్నది అక్కడి నుంచి స్కేల్ అవుతుంది అనమాట. ఇది మామూలుగా ఇది జస్ట్ స్కేల్ చేసుకోవడానికి, రైట్? నెక్స్ట్ ఏంటంటే షియర్ టూల్. ఇది ఏంటంటే చూడండి, ఆబ్జెక్ట్ని ఇలా అంటే డిఫరెంట్గా షేప్స్ని మనం డ్రా చేయకుండా ఆల్రెడీ మనం ఒక రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ డ్రా చేసి దానికి మనకు నచ్చినట్టుగా ఎటు మనం స్ట్రెచ్ చేస్తే ఆ విధంగా ఆబ్జెక్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. షియర్నెస్ అనమాట అది. సో నేను ఒకసారి దీన్ని కంట్రోల్ చేయడం ఈజీ, అదేం లేదు. రీషేపింగ్ ఏంటంటే మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది అది. ఇవన్నీ ఊరికే డమ్మీ, జస్ట్ ఇది మామూలుగా దీంతో కూడా నేను స్కేల్ చేసుకోవచ్చు, రైట్? ఈ సెలక్షన్ టూల్ తోటి. ఈ రీషేప్ టూల్ మనకి యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే సపోజ్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రీషేపింగ్ టూల్ తీసుకొని మనం ఎక్కడైనా పాయింట్ పెట్టండి. అక్కడ సపోజ్ ఇలా పాయింట్ పెట్టండి, అక్కడేం వచ్చిందంటే పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ పాయింట్ని సపోజ్ ఇలా మూవ్ చేసాం అనుకో, అది ఏమి తేడా తెలీదు. సో పాయింట్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, సెకండ్ టూల్, దాని మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒక షేప్ డ్రా చేసిన తర్వాత ఆ షేప్ని మనం మాడిఫై చేయాలంటే కంపల్సరీ మనం ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని తీసుకోవాలి. మనం పెన్ టూల్తో వేసిన తర్వాత కూడా దాన్ని మనకు నచ్చినట్టుగా మనం దాన్ని రీషేప్ అంటే చేంజ్ చేసుకోవాలి, షేప్ని ఎడిట్ చేసుకోవాలంటే డెఫినెట్గా డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మనకి బేస్ అనమాట. దీని షార్ట్ కట్ వచ్చి ఏ. సో ఇప్పుడు దాంతో ఏం చేస్తానంటే ఈ పాయింట్ని ఇలా సెలెక్ట్ చేశాను, చూడండి, ఇది సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇలాంటి మనకి కర్వ్ వచ్చింది, రైట్? సో ఇది షేప్స్ని మనం రీషేప్ చేసుకోవడానికి. దీంతోనే నేను పెన్ టూల్తో కూడా యాడ్ యాంకర్ పాయింట్ యాడ్ చేయడం వల్ల కూడా నాకు అలాంటి షేప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, మనం లోగోస్ అవి చేసేటప్పుడు మనకి ఈ రీషేపింగ్ టూల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ మనకి ఇంకొక పాయింట్ ఇటు సైడ్ మనకు కావాలంటే మళ్ళీ ఇక్కడ ఓ పాయింట్ వేయండి. పాయింట్ వేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ చేసి దీన్ని ఇలా అండి, రైట్? ఇలా మనం షేప్స్ని మనం రీషేప్ చేసుకోవడానికి వాడతాం కాబట్టి దాన్ని రీషేపింగ్ టూల్ అంటారు, రైట్? సాయి కిరణ్. ఓకే, సో దీని అందాక పక్కన పెట్టేద్దాం. శరత్. ఓకే, సో దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. రీషేపింగ్ది మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి విత్ టూల్ ఒకటి ఉంది, ర్యాప్ టూలు, ట్విల్ టూలు, పక్కర్ టూలు, బ్లాట్ టూలు, స్కాల్ప్ టూలు, క్రిస్టలైజ్ టూలు అండ్ రింకిల్ టూలు. ఇవన్నీ మనకి కొరల్ రాని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే గ్రాఫిక్ డిజైనర్స్కి, అందులో కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ షేప్స్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇవేంటంటే ఆబ్జెక్ట్ని మనం డ్రా చేసుకున్న షేప్ని డిస్టార్షన్ చేస్తానమాట. అంటే ర్యాప్ అంటే లోపలికి నెట్టడం కానీ, దాని ట్విల్ ఏంటంటే దాన్ని ఇలా మూవ్ చేయడం కానీ, ఇవన్నీ చూద్దాం అవి ఎలా పనిచేస్తాయో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్ తీసుకున్నాను, ఇక్కడ ఇలా బాక్స్ తీసుకుని ఇందులో ఈ ఫస్ట్ది విడ్త్ టూల్ తోటి ఏం చేశానంటే ఇక్కడ ఈ లైన్ మీద క్లిక్ చేసి ఈ లైన్ని నేను ఇలా అన్నాను, చూడండి. అంటే లైన్ విడ్త్ పెరుగుతుందన్నమాట. చూడండి, మళ్ళీ ఇలా అన్నాను అంటే ఇది ఒక మనకి ఒక డిజైన్ కింద చేంజ్ అవుతుంది, అంటే విడ్త్ని పెంచుతుంది అనమాట. అది ఆ పాత మీద క్లిక్ చేసి మనం ఇలా అంటే విడ్త్ని పెంచుతుంది, రైట్? చూడండి, నేను ఇక్కడ దీన్ని ఇలా ఆపరేట్ చేస్తుంటే ఈ కంట్రోల్ ప్యానెల్లో కూడా ఇక్కడ ఈ షేప్స్ మనకు కనబడుతున్నాయి, రైట్? సో నేను ఇలా క్లిక్ చేశాను అనుకో, మనం ఇచ్చిన షేప్ కాకుండా అక్కడ డిఫాల్ట్లో ఉన్నవి అప్లై అయిపోతాయి. లేదు మనకు నచ్చింది మనం చేసుకోవాలనుకుంటే వాడు ఇచ్చినవి కాకుండా కొత్తగా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది మనకి రీషేపింగ్ టూల్. ఇది ఎప్పుడైనా అవసరం ఏర్పడచ్చు, ఏదైనా మనం డిజైన్ చేసినప్పుడు క్రియేటివ్గా ఆ టూల్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇందులో ఇంకోటి ఏంటంటే ర్యాప్ టూల్. సో ఇదేం చేస్తుందంటే చూడండి, దీన్ని షార్ట్కట్ వచ్చి షిఫ్ట్ ఆర్. సో ర్యాప్ చేస్తుంది. ర్యాపింగ్ అంటే ఏంటి, సపోజ్ చూడండి, సో నేను ఇలా అన్నాను ఆ ఎడ్జెస్ని, ఇది ఏం చేస్తుంది, అది ఆ లోపలికి పుష్ చేస్తుంది అనమాట. అది అంటే మీరు ఇటైనా లాగొచ్చు, ఇటైనా లాగొచ్చు. అంటే ఒక క్లాత్ లాగా, ఒక పేపర్ లాగా మనం ఆ ఎడ్జెస్ని ఫ్రీ హ్యాండ్తో మనం కర్సర్ తోటి ఎట్లా పుష్ చేస్తే అట్లా మూవ్ అవుతుంటుంది. అంటే ఇలాంటిది ఏదైనా మనకు అవసరమైందంటే పెన్ టూల్తో ఇన్ని షేప్స్ ఇలా డ్రా చేసుకోకుండా ఒక బ్లాక్ లాగా డ్రా చేసేసుకొని దాన్ని ఈ టూల్ ద్వారా మనం రీషేప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, రైట్? ఎందుకంటే ఇవన్నీ రియల్ టైం డిజైన్ వర్క్ ఏదైనా చేసినప్పుడే దాని ఉపయోగం అన్నా తెలుస్తుంది. చూడండి, ట్విల్ టూల్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదేంటంటే షేప్స్ని, ఎడ్జెస్ని ట్విల్ చేస్తుంది. ట్విల్ చేయడం అంటే ఏంటి, ఇలా రౌండ్గా ఇలాగా సర్కిల్స్ లాగా చూడండి, ఎంత బాగుంది చూడండి. ఇదేంటంటే మనం ఒక ప్యాటర్న్, అంటే ఇప్పుడు ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని వాడతారు. అంటే ఒక మోడర్న్ టెక్స్చర్స్ కానీ లేకపోతే ఒక షేప్స్ని తయారు చేసి షర్ట్స్ కానీ లేకపోతే క్లాత్, ఎనీ క్లాత్ గార్మెంట్ మీద వాళ్ళు రిపీటెడ్గా దీన్నే మనం యూజ్ చేసుకుంటే అది మనకంటే ఒక ప్యాటర్న్ డిజైన్ లాగా కనబడుతుంది అనమాట. సో ఈ ట్విల్ టూల్ అన్నది బాగుంటుంది. ఇది సర్కిల్స్ లాగా క్రియేట్ చేస్తుంటుంది కాబట్టి చూడడానికి కానీ యూజ్ చేయడానికి కానీ బాగుంటుంది అది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఈ పక్కర్ టూల్. సో ఇదేం చేస్తుంది చూడండి, ఇదేంటంటే షేప్స్ని సపోజ్ మనం ఇలాగ దీని మీద మనం కర్సర్ పెడితే టూల్ గురించి తెలుస్తుంది. ఎవరో వచ్చారా? నో, రైట్. సో ఈ పక్కర్ టూల్ చూడండి, ఇదేం చేస్తుందంటే మనకి చూడండి, ఇందులో ఆ కేటగిరీలో అంటే ఈ టూల్స్ లిస్ట్లో ఈ కేటగిరీలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒకేలాగా కనబడతాయి. చూడండి, ఈ ఫస్ట్ దానిలాగే ఇది కూడా పనిచేస్తుంది. ఇది అంటే ఏంటంటే బేసిక్ షేప్ని ఇది డిస్టార్షన్ చేస్తుంది అనమాట, రైట్? అక్కడ షేప్ కనబడుతుంది కదా, దాని ప్రకారం అది డిస్టార్షన్ అనేది చేస్తుంది. ఇది బ్లాటింగ్. సో ఇదేంటంటే మనకి ఆబ్జెక్ట్స్ని చూడండి అవే ఫ్రమ్ ది కర్సర్ నుంచి నేను ఇలా పుష్ చేస్తుంటే ఏమవుతుందంటే లోపలికి నెడుతుంది, లేదంటే బయటికి నెడుతుంది. మనం హ్యాండ్ ప్రెషర్ ఎలా ఇస్తే అలా అనమాట. సో ఇది కూడా మనం రీషేపింగ్లోనే వాడతాం. ఇవన్నీ ఒకటేలాగా పనిచేస్తుంటాయి ఇంచుమించు, ఎందుకంటే అదే ఆ లైన్లో ఉన్నాయి ఇవన్నీ. ఇదేంటంటే స్కాల్ప్ టూల్. ఈ స్కాల్ప్ టూలు, క్రిస్టలైజ్ టూలు, రింకిల్ టూలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే ఎడ్జెస్ని ఇవి మనకి చూడండి అలాగా పగిలినట్టుగా, నేను కొంచెం జూమ్ చేస్తాను కనబడుతుంది. చూడండి, సో మనకి ఏదో క్రాక్స్ వచ్చినట్టుగా అది ఎడ్జెస్ని అది క్రియేట్ చేస్తుంది. ఇలా పెడదాం, వైట్ మీద కనబడుతుంది, రైట్? సిటీ. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం, రైట్? నెక్స్ట్ మళ్ళా ఇంకొక షేప్ చేద్దాం. ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. క్రిస్టల్ అంటే ఏంటి, మనకి ఇలాగ కట్ అయినట్టు క్రిస్టల్గా. అంటే ఒకసారి మనకి ఏంటంటే ఇలాంటి అవుట్లైన్స్ కానీ బార్డర్స్ కానీ మనం క్రియేట్ చేసి వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎంతది, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. రింకిల్. సో మనకి ఏంటంటే అవుట్లైన్ మనకి ఇలాగ రింకిల్ కింద చూడండి, ఇలా ఏదో మనం ఒక వర్క్ చేసిన తర్వాత దానికి ఒక బార్డర్ లాగా మనం రింకిల్గా ఇవ్వాలనుకున్నాం అనుకో, ఇలాంటిది ఏదో పగిలినట్టు లేకపోతే పేపర్ ఏదో చింపినట్టుగా ఏదో ఒక స్టైలిష్గా ఏదైనా క్రియేట్ చేసి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడున్న టూల్స్లో నుంచి మనం చూసుకోవాలి, రైట్? ఇది ఈ బ్లాక్ అంతా మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటంటే చూడండి, ఈ పప్పెట్ ర్యాప్ టూల్ అండ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. పప్పెట్ ర్యాప్ టూల్ మనకి ఇందులో కూడా ఉంది ఫోటోషాప్లో. సో ఇదేంటంటే జనరల్గా దీన్ని క్లాత్ లాగా మనం దీన్ని వాడచ్చు. అంటే క్లాత్కి ఎలాగైతే మనకి థ్రెడ్స్తో అల్లినట్టుగా మనకి ఎలా ఉంటుంది, స్ట్రెచ్ చేసినప్పుడు క్లాత్ అటు ఇటు స్ట్రెచ్ అవుతుంటుంది కదా, అలాగే ఈ పప్పెట్ ర్యాప్ టూల్ ద్వారా మనం ఒక పాయింట్ని వేసి, ఇక్కడ పాయింట్ వచ్చింది చూడండి, ఇదంతా కూడా క్లాత్ టెక్చర్ లాంటిది అనమాట. నేను ఒక పాయింట్ వేయడం ద్వారా నేను ఏం చేస్తానంటే ఆ పాయింట్ నేను ఇలా డ్రాగ్ చేస్తే చూడండి క్లాత్ మనకి ఇలాగా స్ట్రెచ్ అవుతుంది, రైట్? మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ వేసాను, సపోజ్ ఇక్కడ ఇలా వేసి నేను ఈసారి ఇలా అన్నాను చూడండి, క్లాత్ లాగా స్ట్రెచ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను కర్సర్ని ఇలా మూవ్ చేస్తే నాకు ఇలా రొటేషన్ వచ్చింది చూడండి.
సో మనం ఫ్రీ హ్యాండ్లో క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తున్నట్టు అనమాట. సో ఇవి మనం ఎప్పుడైనా మనం అవసరమైనప్పుడు, ఇట్లాంటి షేప్స్ అవసరమైనప్పుడు మనం చేసుకోవచ్చు. ఈ షేప్ని ఇలా పెన్ టూల్తో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే దీన్ని ఎడిట్ చేసేటప్పుడు మనకి ఈ టూల్ యూజ్ చేస్తే ఏంటంటే చాలా ఈజీగా పని అవుతుంది అనమాట. పెన్ టూల్తో షేప్ ఒకటే గీయగలం, కానీ దీంతో పప్పెట్ ర్యాప్ టూల్ ద్వారా ఏం చేస్తుంటే ఆ నోట్స్ని, ఆ పాయింట్స్ని పట్టుకొని ఇలాగా అటు ఇటు మూవ్ చేయడం ద్వారా మనకి రియల్గా క్లాత్ మెష్ అన్నది మనకి క్రియేట్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది అనమాట. క్లాత్ని మనం మూవ్ చేసినప్పుడు ఎలా స్ట్రెచ్ అవుతుంది అలా, రైట్. ఇది నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. సో ఇందులో మనకి ఏంటంటే ఈ టూల్స్ ఇవి కూడా మళ్ళీ మనం ఈ ఆబ్జెక్ట్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది. సో ఇదేంటంటే కన్స్ట్రైన్. సో రెండు ఒకేలాగా పనిచేస్తాయి. నేను మనం షిఫ్ట్ పట్టుకున్నాం అనుకో ఒకలాగా పనిచేస్తుంది, రైట్. షిఫ్ట్ వదిలేస్తే నేను ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకుంటే మనకి మళ్ళీ ప్రపోర్షనేట్గా చూడండి, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకున్నాను మనకి ప్రపోర్షనేట్గా వెళ్తుంది. ఇప్పుడు నేను వదిలేశాను, షిఫ్ట్ వదిలేశాను అండ్ ఆల్ట్ కూడా వదిలేశాను. సో మనకి ఏమవుతుందంటే ఇలాగా ఒక కార్నర్ నుంచి ఫిక్స్ చేసుకొని అవుతుంది అనమాట. అలాగే మనకి ఈ రెండు ఒకటే, రైట్. సో తర్వాత ఇదేంటంటే పర్స్పెక్టివ్ టూల్. సో ఇదేం చేస్తుందంటే షేప్స్ని మనకి పర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తుంది. సపోజ్ నేను ఇలా తీసుకొని ఏ పాయింట్ నుంచి కావాలితే ఆ పాయింట్ని ఇలా అన్నాను, చూడండి ఇలా తిప్పుదాం. ఇప్పుడు ఒక రోడ్ లాగా నేను ఏదో చేశాను చూడండి పర్స్పెక్టివ్లో. అక్కడ దూరంగా ఉన్నది ఏంటంటే మనకి థిన్గా కనబడుతుంది, దగ్గరకు వచ్చే కొద్ది వైడర్గా అవుతుంటుంది. సో ఇవి పర్స్పెక్టివ్ లాగా ఒక రోడ్డు, ఒక బ్లాక్ లాగా మనం దీన్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. దీని మీద ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేయొచ్చు. బేసిక్ ఏంటంటే పర్స్పెక్టివ్ టూల్ అంటారు దాన్ని, రైట్. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, రైట్. దీనికి ఉన్నది ఏంటంటే ఫ్రీ డిస్టార్షన్ అనమాట. అంటే ఫ్రీ హ్యాండ్తో మనం ఎలా లాగితే అలాగే. సో మనం ఈ పాయింట్ని ఇటు, ఈ పాయింట్ని ఇటు, ఇది సెలెక్ట్ అవ్వలేదు, ఇది ఈ పాయింట్ని ఇటు. సో నేను ఎలా లాగుతుంటే అలాగే, అది ఫ్రీ డిస్టార్షన్ అనమాట. ఇవి మనం రేర్గా యూజ్ చేస్తుంటాం ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే మనకి షేప్ బిల్డర్ టూలు, లైవ్ పెయింట్ బకెట్ టూలు, లైవ్ పెయింట్ సెలెక్షన్ టూలు, ఇవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. సో ఇది ఎట్లా అంటే మనం షేప్ బిల్డర్ టూల్తో షేప్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. షేప్స్ని బిల్డ్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ ఇలా తీసుకున్నాను, రైట్. సో మళ్ళీ దీని మీద ఇంకొక బాక్స్ ఇలా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఎలిప్స్ తీసుకొని దీని మీద నేను ఒక కారు, ఒక వెహికల్, ఒక జీప్ లాంటిది ఏదో నేను తయారు చేస్తున్నాను సపోజ్. ఇవన్నీ ఏంటంటే ఓ వీల్ లాగా ఇలా పెట్టా, రైట్. దీన్ని సేమ్ వీల్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇలా నేను కీబోర్డ్ మీద ఆల్ట్ని ప్రెస్ చేసి ఇలా లాగితే దాని కాపీ వచ్చింది. సో కరెక్ట్గా సేమ్ హైట్లో మనకు అది చూపిస్తుంది. అది ఇలా పెట్టాను, రైట్. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూడండి విడివిడి బ్లాక్స్ అనమాట. ఇవన్నీ మనకి ఒకే షేప్ లాగా అవ్వాలి అనుకుంటే నేనేం చేస్తానంటే ఇక్కడున్న షేప్ బిల్డర్ టూల్ తోటి నేను చూడండి ఇలా అంటున్నాను. సరే ఇది సెలెక్ట్ చేయలేదు. షేప్ బిల్డర్ టూల్ తీసుకొని నేను చూడండి ఇలా అంటున్నాను ఈ టూల్ తోటి. ఇదేమైందంటే ఒకదానికోటి కలిసిపోయినాయి, మెర్జ్ అయిపోతున్నాయి. చూడండి ఒకటే షేప్ అయింది అనమాట. ఇదంతా నైస్గా మనకు ఒక సింబల్, ఒక ఐకాన్ లాగా, ఒక జీప్ లాగా అయిపోయింది. అంటే షేప్స్ని బిల్డ్ చేస్తుంది. టూ డిఫరెంట్ షేప్స్ని తీసుకొచ్చి మనం ఒకదాని మీద ఒకటి పెట్టి సెలెక్ట్ చేసి ఆ టూల్ తోటి ఇలా మనం ఓవర్లాప్ లాగా డ్రా చేస్తే నీట్గా మనకు ఒక షేప్, మనకు నచ్చిన షేప్ అన్నది తయారైపోతుంది. సో అది మనం షేప్ బిల్డర్ టూల్. ఈ లైవ్ పెయింట్ బకెట్ టూల్ ఇదేంటంటే నేను మీకు రఫ్గా ఒకటి చెప్పాను, కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ ఇలా తయారు చేశాను. నాకు ఇక్కడ ఏంటంటే అవుట్లైన్ వద్దు, ప్రజెంట్ అవుట్లైన్ తీసేద్దాం. ఇలా నేను ఒక బాక్స్ తయారు చేశాను. దీని మీద మళ్ళీ ఇంకో బాక్స్ వేసాను, మళ్ళీ దీని మీద ఇంకో బాక్స్ వేసాను, రైట్. ఇప్పుడు నేను దీనికి కలర్ ఫిల్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇలా నేను సెలెక్ట్ చేసి దాన్ని ఇలా అంటే నాకు కలర్ ఫిల్ అయింది. మళ్ళీ దీని కింద ఇలా సెలెక్ట్ చేసి ఇలా అంటే నాకు కలర్ ఫిల్ అయింది.
సో అంటే ఏంటంటే ఈ ఓవర్లాప్ లైన్స్ని అది పట్టించుకోవట్లేదు. అంటే హోల్ బ్లాక్ని చూడండి, ఇది మొత్తం కలర్ అయింది, ఈ మొత్తం కలర్ అయింది, ఇది మొత్తం కలర్ అయింది. కానీ మనకేంటంటే అలా కాకుండా నాకు చూడండి ఇవి ఒకదానికోటి ఓవర్లాప్ అయినాయి. చూడండి ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, బాక్స్, బాక్స్. ఈ బాక్సుల్లో నేను కలర్ ఫిల్ చేయాలి. కానీ ఈ డైరెక్ట్గా మనం దీన్ని సెలెక్ట్ చేసి కలర్ని చూజ్ చేసుకుంటే మనకి మొత్తం ఫిల్ అయిపోతుంది. మనకి అలా కాకుండా ఇండివిజువల్గా ఆ పర్టికులర్ ఏరియాలోనే మనకు కలర్ కావాలంటే ఇక్కడి నుంచి చూజ్ చేసుకుంటే అవ్వదన్నమాట, రైట్? సో దానికి మనం ఈ లైవ్ పెయింట్ బకెట్ని మనం వాడతాం. దాన్ని వాడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మొత్తం మనం డ్రా చేసిన అన్నీ ఇలా సెలెక్ట్ చేయండి. మొత్తం సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఇందులో మెనూలో ఆబ్జెక్ట్ మెనూలోకి రండి. ఇందులోకి ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ అనండి. సో ఇదేంటంటే ఎక్స్పాండ్ అడుగుతుంది అనమాట. అంటే ఫిల్లు స్ట్రోకు అంటే అవుట్లైను కలర్ రెండు అవ్వాలా లేకపోతే ఒకటే అవ్వాలా. సపోజ్ మనం రెండు అవ్వాలంటే రెండు అవుతాయి, లేదు ఫిల్ అంటే ఫిల్ ఒకటే అవుతుంది. సపోజ్ నేను స్ట్రోక్ తీసేసాను, ఫిల్ ఒకటే అన్నాను, ఓకే అన్నాను, రైట్? సో నాకు ఇదేంటంటే ఎక్స్పాండ్ అయ్యింది. దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళాలి. వెళ్ళి ఈసారి ఏం చేయాలంటే ఇక్కడ లైవ్ పెయింట్, ఇక్కడ చూడండి లైవ్ పెయింట్ అని ఉంది. ఇక్కడ ఇందులో మేక్ అనండి. మేక్ అంటే ఇక్కడ చూడండి చుట్టూ చిన్న బాక్స్ లాగా వచ్చినాయి ఇలా. అంటే ఇందాకున్న షేపు అంటే ఆ ఇండికేషన్ అనేది మారిపోయింది, ఇలా బాక్స్ లాగా వచ్చినాయి. సో దీని అర్థం ఏంటంటే మనం ఈ డ్రా చేసిన ఈ షేప్ని ఎక్స్పాండ్ అయ్యి అండ్ అగైన్ లైవ్ పెయింట్కి రెడీగా ఉందన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు కలర్ ఫిల్ చేసుకోవచ్చు. కలర్ ఫిల్ చేయాలంటే ఏంటి, దీంట్లో మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఫిల్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే ముందు లైవ్ పెయింట్ బకెట్ని చూజ్ చేసుకోవాలి. దాని షార్ట్ కట్ ఏంటి, మనం కీబోర్డ్ మీద కే అనొచ్చు, లేదంటే ఈ టూల్ తీసుకోవచ్చు, రైట్? నేను ఇలా తీసుకున్నాను. సో నేను ఈ టూల్తో చూడండి ఎలా అంటుంటే అవి ఇండివిజువల్గా ఒక్కొక్క బాక్స్ లాగే విడిపోయినాయి అనమాట. అంటే అక్కడ మనం కలర్ని వేయొచ్చు. సపోజ్ ఇలా వేసాను నేను కలర్. సపోజ్ ఇక్కడ చూడండి నేను ఈ కలర్ని ఇలా లోడ్ చేశాను, వైట్ వచ్చింది, ఇక్కడ ఇలా అన్నాను బ్లాక్ వచ్చింది. నేను ఏం చేస్తానంటే కీబోర్డ్ మీద యారో మార్క్స్ ఉన్నాయి, ఆ యారో మార్క్స్ లెఫ్ట్ యారోని ప్రెస్ చేస్తున్నాను, సైట్ ఇప్పుడు రెడ్ వచ్చింది, ఈసారి మళ్ళీ ఎల్లో వచ్చింది. అంటే కలర్స్ మనకు నచ్చిన కలర్స్ నేను వాడుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ వేసాను, సపోజ్ ఇక్కడ నేను బ్లూ వేసాను, ఇక్కడ ఇంకో కలర్ వేసాను, ఇక్కడ ఇంకో కలర్ వేసాను. చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తున్నాయో. అంటే మనం ఇందులో నుంచి ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ నేను ఇక్కడి నుంచి డబుల్ క్లిక్ చేసి లైవ్ పెయింట్ బకెట్ ద్వారా యూజ్ చేయొచ్చు. కానీ లైవ్ పెయింట్ బకెట్ అని వాడడం అన్నది కంపల్సరీ అనమాట. చూడండి ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుద్దంటే మనం ఏదైనా హ్యూమన్ డ్రాయింగ్ ఒక క్యారెక్టర్ని మనం డ్రా చేసాం, వాడికి ఏంటంటే హెడ్, హెయిర్, ఐసు, నోసు, లిప్సు, తర్వాత వాడి షర్టు, ప్యాంటు మొత్తం రకరకాలుగా మనం దాన్ని క్లమ్జీగా మొత్తం అన్ని లైన్స్తో వేసి పెన్ టూల్తో డ్రా చేసి లేకపోతే ట్రేస్ చేసి పెడతాం. అవన్నీ ఒకదానికొకటి లేయర్స్ అన్నీ అంటే లైన్స్ అన్నీ ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి, రైట్? సో దానికి నార్మల్ వేలో మనం కలర్ ఫిల్ చేస్తే కలర్ ఫిల్ అవ్వదు. అప్పుడు మనం ఇట్లాంటి లైవ్ పెయింట్ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను, ఇదంతా కూడా మనకు ఒక బ్లాక్ లాగా ఉంది, రైట్? ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ బ్లాక్, అది మనం వద్దు అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ బదులు వేరే కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తీసేస్తున్నాను కలర్, చూడండి దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ రెడ్ లైన్ కొట్టండి. సో మనకి జూమ్ చేస్తే తెలుస్తుంది, రైట్? వెళ్ళిపోయింది. ఓన్లీ మనకి కలర్ బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇదేంటంటే ఇలా ఉంటే దీని సింబల్ ఏంటంటే ఇది లైవ్ పెయింట్ మోడ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయలేం. అంటే నేను దీన్ని ఇలా ఏదైనా షేప్ని ఏదైనా మార్చాలన్నా, దీన్ని కరువు తీసుకోవాలన్నా ఈ లైవ్ పెయింట్లో ఉండగా మనం చేయలేం. మళ్ళీ దీనికి ఏదైనా ఎడిట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ నార్మల్ మోడ్లోకి తీసుకురావాలి. సో ఎలా తీసుకొస్తామంటే ఇలా సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ మెనూలోకి రండి, వచ్చి ఎక్స్పాండ్ అనండి, రైట్? మళ్ళీ అడుగుతుంది ఆబ్జెక్టు, ఫిల్లు, స్ట్రోకు. సో స్ట్రోక్ లేదు కాబట్టి ఓకే. చూడండి ఇప్పుడు అవి పోయినాయి, ఆ సింబల్స్ పోయినాయి, ఇది నార్మల్ అయిపోయింది ఇప్పుడు డ్రాయింగ్, రైట్? కానీ ఇప్పుడు మీరు దీన్ని ఏదైనా రీషేప్ చేయాలంటే మొత్తం అన్నీ మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం లైవ్ పెయింట్ మోడ్లోకి వెళ్ళి కలర్ ఫిల్ చేసిన తర్వాత ఈ మొత్తం ఆబ్జెక్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా గ్రూప్ అయిపోతుంది. సో మనం ఇందులో లేయర్లో చూస్తే మనకి తెలుస్తుంది. చూడండి ఇదంతా
సో ఇదంతా కూడా మనకి గ్రూప్ అయిపోయింది. సో లోపల అదంతా మనకి గ్రూప్ అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నానంటే దీని మీద సెలెక్ట్ చేసి, అందుకే దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి అన్గ్రూప్ అనండి. అన్గ్రూప్, రైట్, అన్గ్రూప్ చేశాను. చూడండి, అన్గ్రూప్ చేసినా కానీ ఇంకా అది గ్రూప్లో ఉంది, ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఒకసారి అన్గ్రూప్ చేయండి, అది అన్గ్రూప్ అయ్యేదాకా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇది ఇండివిజువల్ పోర్షన్స్. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేసి ఒక పక్కకు పెట్టండి, రైట్, అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, షేప్ కానీ దీని కలర్ కానీ, లేకపోతే ఇప్పుడు మళ్ళీ నేను వేస్తున్నాను ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ద్వారా ఈ ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకొని దీని షేప్ని కూడా నేను చేంజ్ చేసుకుంటున్నాను. సో అలా అనమాట. సో మనం లైవ్ పెయింట్ అన్నది మనకి రియల్లీ మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది, రైట్. సో ఇందులో ఏంటంటే లైవ్ పెయింట్ సెలెక్షన్ ఇదేం చేస్తుందంటే మనం లైవ్ పెయింట్లో ఉన్నప్పుడు, ఇందులోంచి నేను బయటకు వచ్చేసాను ప్రజెంట్, రైట్, లైవ్ పెయింట్ నుంచి బయటకు వచ్చాను. లైవ్ పెయింట్లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ ఒక్క షేప్ని మనం ఈ లైవ్ పెయింట్ సెలెక్షన్ టూల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది మనం లైవ్ పెయింట్లోంచి బయటకు వచ్చేసాం అంటే ఆల్రెడీ లైవ్ పెయింట్లో ఉన్నప్పుడు ఒక పోర్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట, రైట్. అది ఈజీ, అది జస్ట్ అది మనం క్లిక్ చేస్తే అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొకటి మనకి పర్స్పెక్టివ్. సో చూడండి, ఇదేం చేస్తుందంటే ఈ ముందు ఇది తీసేద్దాం, ఈ పక్కన ఉన్న వాటిని తీసేద్దాం. ఓకే, పర్స్పెక్టివ్ మీలో కొంతమందికి పర్స్పెక్టివ్ క్లాసెస్ అయినాయి, అనాటమీ తర్వాత పర్స్పెక్టివ్ ఉంటుంది, రైట్. సో నాకు తెలిసి మీకు ఇంకా అవ్వలేదేమో, కొంతమందికి అయిందేమో, కొంతమందికి అవ్వలేదు. ఎనీవే, సో ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోయినా కానీ మళ్ళీ మనం అది చెప్పుకుంటాం ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయిన తర్వాత పర్స్పెక్టివ్ గురించి. సో నో నీడ్ టు వర్రీ. ఇందులో ఏంటంటే పర్స్పెక్టివ్లో మనకి 1.2, 2.2, 3 అని 3 టైప్ పర్స్పెక్టివ్స్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే ప్రజెంట్ మనకి 2 పాయింట్ పర్స్పెక్టివ్. సో ఏంటి 2 పాయింట్ అంటే చూడండి, ఈ గ్రీన్ లైన్ ఇలా కనబడుతుంది కదా, ఇలాగ అడ్డంగా ఇలాగా. సో దాన్ని మనం హారిజాంటల్ లైన్ లేదా ఐ లైన్ అంటారు. సో ఈ ఐ లైను పైన ఉన్న ఏరియా అంతా కూడా అబోవ్ ఐ లైన్, దీని కింద ఉన్నది బిలో ఐ లైన్, రైట్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అంటే ఐ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటారు, రైట్. సో దీని మీద ఏంటంటే ఇక్కడ మనకు ఒక మెష్ ఇచ్చాడు, గ్రిడ్. జనరల్గా మనం మాన్యువల్గా పేపర్ మీద పర్స్పెక్టివ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం పేపర్ మీద ఒక లైన్ గీసుకుంటాం, అలాగే 2 పాయింట్లు డాట్లు పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ గీసుకొని, ఈ గ్రిడ్ అక్కడ ఉండదు. గ్రిడ్ ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ కాబట్టి గ్రిడ్ అనేది ఇక్కడ ఇచ్చాడు, మనం మాన్యువల్గా అవన్నీ గీసుకుంటాం మనం, రైట్. అలాగే 3Dలో కూడా ఆటోమేటిక్గా గ్రిడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు, రైట్. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, మనం చూడండి ఇక్కడ ఒక చిన్న బటన్ సింబల్ లాంటిది ఇచ్చాడు. ఇదేంటంటే దీని ఏరియాని అంటే సైడ్ వాల్ని క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, ఇది కింద బాటము, ఇంకా పైన టాపు, అంటే బాటము టాపు ఒకేలాగా ఉంటాయి కదా. సో ఇక్కడ నేను ఏదైనా ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలంటే చూడండి, ఈ లెఫ్ట్ మీద ఇలా క్లిక్ చేయండి ఫస్ట్. సో సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని పెట్టండి. చూడండి, అది పర్స్పెక్టివ్లోనే అలా వచ్చింది. అది ఇప్పుడు ఈ సైడు ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈసారి నేను కలరు కొంచెం డార్క్ తీసుకుందాం. ఇక్కడ మనకు డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇలా అన్నాను. చూడండి, ఇదొక వాలు, రైట్. మనకు అటొక వాల్, ఇటొక వాల్. కింద ఏంటంటే కింద ఫ్లోర్ సపోజ్ ఇది, రైట్. ఇక్కడ నేను మళ్ళీ ఇంకో కలర్ ఏదో తీసుకుందాం, ఏదన్నా ఒక గ్రే కలర్ ఏదో తీసుకుందాం. చూడండి, ఇలా నేను ఒక మ్యాట్ అలా అప్లై చేశాను. కాకపోతే ఏంటంటే ఇది అటు ఇటు మనకు వాల్స్ ఉండడం వల్ల ఇది లోపల ఉంటుంది, యాక్చువల్గా బయటకు కనబడుతుంది ఇది, రైట్. సో ఎందుకు కనబడుతుంది అంటే ఇది ఈ లేయర్లో టాప్ ఉంది. ఇది లేయర్ గురించి మళ్ళీ మీకు చెప్తాను. నేను ఏం చేశానంటే దీన్ని తీసుకొచ్చి లోపల వేసాను, ఇంకా లోపల వెళ్ళిపోయింది,
సో ఒక లోపల ఉందన్నమాట, రైట్. అటు ఇటు వాల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఈ లైన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ దాకా, అలాగే ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకొని, సో మనం మూవ్ చేసుకుంటే అది సెలెక్ట్ అయింది. అది ఈ లైన్ నేను ఇలా ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని నేను ఒక పెన్ టూల్తో కానీ లైన్ టూల్తో కానీ లైన్స్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ట్రాఫిక్ కానీ ఈ మనుషులు, ఆబ్జెక్ట్స్, ట్రీస్, ఎన్విరాన్మెంట్ ఇదంతా మనం డిజైన్ చేసుకోవచ్చు. అవన్నీ మనం ఎలా చేయాలో మనం ప్రాక్టికల్గా మనం అది చెప్పినప్పుడు చెప్తాను, పర్స్పెక్టివ్ చెప్పినప్పుడు, రైట్. సో ఇది 2 పాయింట్స్ అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఏదన్నా టెక్స్ట్ ఏదన్నా దీని మీద మనం పెట్టాలనుకో, ఏదో వాల్ మీద టెక్స్ట్ ఉన్నట్టు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ని టైప్ చేద్దాం. సో టెక్స్ట్ని టైప్ చేశాక ఇక్కడ పాయింట్ సైజుని కొంచెం పెంచుకోండి, రైట్. ఇందులో మనం యానిమేషన్ అని పెట్టండి, రైట్. తీసుకొని దీనికి ఏదో ఒక కలర్ ఇచ్చేసేయండి, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో లోపల పర్స్పెక్టివ్ సెలెక్షన్ టూల్ ఉంది, రైట్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని ఎలా తీసుకురండి, చూడండి. ఇలా తీసుకొస్తే అక్కడ ఏంటంటే దాని మీదకి వచ్చింది అది. కాకపోతే దీన్ని మనం కొంచెం పెద్ద చేయాలి. అచ్చా, చూడండి. ఇది మనం ఏంటంటే డిఫాల్ట్లో మనం ఈ లేయర్లో ఉన్నాం. ఇక్కడ ఆ కింద లేయర్ మీద మనం సెలెక్ట్ అయింది. సో అందుకే అది కిందకి వెళ్ళింది అనమాట. సో నేను ఏం చేస్తానంటే సార్ Ctrl+Z కొట్టి ఆ వాల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ రావాలి, ఎందుకంటే ఈ సైడ్ మీద మనం పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, రైట్. పర్ఫెక్ట్. చూడండి దీని మీద మనకి ఏంటంటే ఈ వాల్ మీద ఇలా వచ్చింది, రైట్. మళ్ళీ దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఈ గ్రిడ్ ఏంటంటే మనం వర్క్ కంప్లీట్ అయ్యేదాకా దీన్ని తీసేద్దాం. ఈ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఈ గ్రిడ్ అన్నది ఈ లైన్స్ మనకి సపోర్ట్గా ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నాకు ట్రీ కావాలనుకో, ఇక్కడ నేను ట్రీ బొమ్మ డ్రా చేసుకుంటాను, రైట్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పర్స్పెక్టివ్లో ఇలా కిందకి చిన్నగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ వస్తాయి. సపోజ్ నేను ఇక్కడ మనం సింబల్స్లోకి వచ్చామనుకో, లైబ్రరీ నుంచి సింబల్స్లో మనకి మ్యాప్స్, మొబైల్, ట్రీస్, నేచర్లో ఇవేవో ఉన్నాయి, మొక్కలు, చెట్లు, ఇవేవో తీసుకున్నాం, రైట్. దీన్ని తీసుకొని ఇక్కడ పెడదాం. చూడండి, అంటే ఈ పర్స్పెక్టివ్ని బేస్ చేసుకొని నాకు హైట్ తెలుస్తుంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్తో పోల్చుకుంటే చెట్లు అనేవి అంత పెద్దగా ఉండవు. సో నేను ఇక్కడ ఒకటి పెట్టాను, ఈ సైడ్కి ఇలా పెట్టాను, రైట్. ఇంకెలా మనకు కావాల్సినవన్నీ కూడా మనం ఇలా పెట్టుకుంటూ దీన్ని ఒక ఫుట్పాత్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాఫిక్, వెహికల్స్ అవన్నీ మనం వర్క్ చేసుకోవాలన్నమాట. సో వర్క్ చేసుకుంటే అదే ట్రీ మనకు అక్కడ ఉందనుకో, జనరల్గా ఏమవుతుందంటే అది సైజు ఆ పాయింట్కి తగినట్టుగా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ క్లోజ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటంటే పెద్దగా ఉంటాయి. అది పర్స్పెక్టివ్ మనం కొంచెం థియరీ ఉంటుందండి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది, రైట్. సో ఇలా వేసిన తర్వాత నేను ఈ గ్రిడ్ అది ఇంకా నాకు అవసరం లేదనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఈ చిన్న బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే అది పోతుంది. కాకపోతే మనం ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా దాని మీద ఇది తగలాలన్నమాట, రైట్. వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు ఆఫ్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే మన ఆబ్జెక్ట్స్ అనేవి ఇలా ఉంటాయి. చాలా బాగుంటుంది చూడటానికి, రైట్. ఇలాగా పక్కన పెట్టేద్దండి. ఎక్స్పాండ్ నాట్, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేంటంటే ఇది మెష్ టూల్ ఏంటి అంటే మెష్ ఆ పేరులోనే ఉంది, మెష్ అని క్రియేట్ చేస్తుంది. మెష్తో బెనిఫిట్ ఏంటంటే మనం ఏదన్నా సపోజ్ ఒక ఆబ్జెక్ట్స్ అంటే ఒక ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా ఒక షేప్స్ని మనం తయారు చేసినప్పుడు, మనం ఒక మిర్చి ఏదైనా ఉందనుకో, రెడ్ మిర్చియో లేకపోతే గ్రీన్ మిర్చియో, అది ఎలా ఉంటుంది, కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ మిర్చి ఉంది, కొంచెం ఎల్లోయిష్లో, కొంచెం ఆరెంజిష్లో, కొంచెం రెడ్డిష్లో అలా ఉంటుంది కదా. సో అట్లాంటి కలర్స్ని మనం ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మెష్ టూల్ ద్వారా మనం బాగా చేయొచ్చు. సపోజ్ దానికి ఎలా చేస్తామంటే, ఇప్పుడు అవుట్లైన్ మనం బ్లాక్ తీసుకుందాం, ఉందాక తీసుకొని ఇలా జూమ్ చేద్దాం. జూమ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగా
మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ మీద. ప్రెస్ చేసి నేను ఏం చేస్తానంటే సో దీన్ని నేను ఈ హ్యాండ్లర్స్ తోటి ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ తోటి దీన్ని షేప్ని పర్ఫెక్ట్గా తీసుకుంటాను. సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ నేను డిలీట్ చేసి చూస్తాను, ఎందుకంటే షేప్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. తీసేసి ఈ హ్యాండ్లర్ ద్వారా దీన్ని నేను కరెక్ట్ షేప్ తీసుకుంటున్నాను. రైట్. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఈ పాయింట్ నేను ఇలా పెట్టాను. ఎస్, ఓకే. ద బేసిక్ షేప్ నేను ఒక మిర్చి షేప్ లాగా తీసుకున్నాను. సో ఇక్కడ నాకు దీన్ని కొంచెం అలా స్ట్రైట్ చేద్దాం. దీనికి ఇక్కడ ఏంటంటే మనకి చిన్న క్యాప్ లాగా కూడా కావాలి కాబట్టి ఆ షేప్ ఉంటేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో అందుకే ఏంటంటే మనం ఈ డ్రాయింగ్ స్కిల్ అన్నది కంపల్సరీ ఉంటే మనం బాగా చేసుకోవచ్చమ్మా ఇందులో. లేకపోతే ఏంటంటే మనం ఎంతసేపు గూగుల్లో నుంచి ఎక్కడ దొరుకుతుందా ట్రేస్ చేయడం కానీ చూస్తుంటాం ప్రతిదీ. రైట్. ఆ గూగుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఎవరో ఆర్టిస్టులు చేసి అక్కడ అప్లోడ్ చేస్తే అవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు కూడా చేసి అలా అప్లోడ్ చేస్తే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. సపోజ్ ఈ షేప్ని అందాక నేను ఇలా పెట్టాను. పెట్టి ఇక్కడ దీని పైన మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక షేప్ చూడండి. అంటే మనం పెన్ టూల్ తోటి ఎంత బాగా చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ తోటి షేప్ని కొంచెం చేంజ్ చేసుకుందాం. ఓకే, ఓకే, రైట్. ఇలా పెట్టాం. సో నేను దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను సెంటర్కి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇదొక పీసు, ఇదొక పీసు, ఇదొక పీసు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక బేస్ కలర్ని వేసేస్తున్నాను. జనరల్గా బేస్ కలర్ అంటే ఏంటి, అది మిర్చి ఉండే కలర్ ఏ కలర్లో ఉంటుంది అన్నది మనం ఒకసారి చూసుకుందాం. కలర్ ఇక్కడ ఫిల్ చేసి, సో నేను కొంచెం రెడ్డిష్ ఆరెంజిష్ వేసేసాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెష్ టూల్ మీదకి రండి. వచ్చి నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇలా అంటే నాకు ఏంటంటే మెష్ షేడ్ అవుతుంది. సపోజ్ రైట్. ఇప్పుడు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని నేను కలర్స్ నేను మార్చుకుంటాను. సపోజ్ నాకు ఇక్కడ ఈ ఏరియాలో, సపోజ్ ఈ పర్టికులర్ ఏరియాలో నేను డైరెక్ట్ సెలక్షన్ టూల్ వాడుతున్నాను. ఎందుకంటే చూడండి, నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఏదైనా కలర్ మార్చడానికి ట్రై చేస్తే ఈ పాయింట్స్ మొత్తం సెలెక్ట్ అవ్వడం వల్ల ఆ కలర్ మొత్తం అప్లై అయిపోద్ది. నాకు కొంత ఏరియా మాత్రమే అప్లై అవ్వాలి. సో అందుకే నేను దీన్ని డీసెలెక్ట్ చేసి డైరెక్ట్ సెలక్షన్ టూల్ని తీసుకొని ఇలా డ్రాగ్ చేసి ఓన్లీ కొన్ని పాయింట్స్ కొన్ని ఏంటంటే డార్క్ బ్లూలో హైలైట్ ఉన్నాయి, కొన్ని వైట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి నేను కొన్ని కలర్స్ని నేను మార్చుకుంటాను. సపోజ్ మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలర్స్ ఉంటాయి ఇందులో నుంచి. సో అందులో నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఫుడ్లో ఫ్రూట్, ఐస్ క్రీమ్, స్వీట్స్, వెజిటబుల్స్
వెజిటబుల్స్ అనగానే వీడు ఏంటంటే గ్రీన్స్ సంబంధించిన అన్ని ఇచ్చాడు, రైట్. సో ఇలా రెడ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి, కానీ మనం మాన్యువల్గా చేసుకుందాం మనకు నచ్చినట్లని. సో ఇందులో ఏం చేస్తానంటే నేను రెడ్ని ఫిల్ చేశాను ఇలాగా, రైట్. దీన్ని ఇంకా ఈ రెడ్ కాకుండా నేను ఈ ఆరెంజ్ నుంచి రెడ్ని తీసుకుంటాను ఇలా. కింద బాటమ్ పార్ట్ ఏంటంటే రెడ్ మిర్చి కొంచెం డార్క్గా ఉంటుంది. అలాగే ఈ సైడ్ ఇలా సెలెక్ట్ చేశాను, ఇక్కడ దాకా సెలెక్ట్ చేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఈసారి కొంచెం ఎల్లో కొంచెం బ్లెండ్ చూడండి. ఇది ఈ కలర్ కాదు, మనం ఇచ్చింది ఇది ఈ కలరు, రైట్ వచ్చింది. తర్వాత మనం ఇంకా ఈ పాయింట్స్ ఇండివిజువల్ పాయింట్స్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఓన్లీ ఆ ఏరియాలో కూడా చూడండి నేను షిప్ పట్టుకొని కొన్ని పర్టికులర్ పాయింట్స్ మనకు నచ్చిన పాయింట్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఈ డార్క్ రెడ్ని అప్లై చేశాను. సో మనకు అది ఆ కలర్ భలే బ్లెండ్ అయి ఉంటాయి వెజిటబుల్స్ నేచురల్గా అనమాట. సో ఆ కలర్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఈ కలర్ని ఫిల్ చేస్తున్నాను. సపోజ్ ఈ ఏరియా అంతా, ఈ ఏరియా ఈ పాయింట్స్ అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం డార్క్, ఇది అప్లై అవ్వలేదు, ఇది ఎస్ ఈ కలర్ అప్లై చేశాను. ఆ పైన దానికి ఫిల్ అయింది, దాన్ని తీసేద్దాం కలర్ మళ్ళీ, రైట్ ఇలా వచ్చింది చూడండి. సో అలాగే మనం కావాల్సిన పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగా పక్కన పెట్టేసి ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం. సో ఇదేంటంటే జనరల్గా ఎలా ఉంటుంది, కొంచెం డ్రై మిర్చి కాబట్టి డార్క్గా షేడ్గా ఉంటుంది, ఇలా ఉంటుంది రైట్. ఫిల్ చేసేయండి. అలాగే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఇంకొంచెం డార్క్ ఇది అండ్ మరీ డ్రైగా ఉంటుంది అది, రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనం అవుట్లైన్ తీసేయచ్చు, లేదంటే ఇండివిజువల్గా ఇలా సెలెక్ట్ చేసి ఈ అవుట్లైన్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా అనండి, వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది కూడా తీసేయండి, వెళ్ళిపోయింది. చూసారా ఇది. సో ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకోండి, దీనికి దగ్గరికి ఇలా పెట్టండి. చూసారా ఇలా మనం మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అంటే ఫ్రూట్స్ అంటే యాపిల్ కానీ ప్రామగ్రనేట్ కానీ ఆరెంజ్ కానీ చాలా బ్యూటిఫుల్గా రియలిస్టిక్లో చేయొచ్చు. ఇవన్నీ మీకు అసైన్మెంట్స్ లాగా ఉంటాయి, రైట్. సో ఇది మెష్ అనమాట, ఇది మెష్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అబ్బా ఏందో న్యూసెన్స్. ఓకే, దట్ ఈజ్ మెష్ టూల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేంటంటే గ్రేడియంట్ టూల్. ఇది కూడా బాగుంటుంది. ఇది మనం బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ మనం గ్రేడియంట్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఒక బాక్స్ గీసాను, ఈ కలర్ మార్చేద్దాం. కలర్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు, ఇది తీసుకున్నాను. సో అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈసారి బాక్స్ కాకుండా ఈసారి సర్కిల్ తీసుకుందాం. సో నాకు పర్ఫెక్ట్ సర్కిల్ కావాలంటే ఏం చేయాలి, ఆల్ట్ అండ్ షిఫ్ట్ పెట్టుకొని నేను ఇలా డ్రా చేశాను. దీనికి ఏంటంటే కలర్ మార్చేద్దాం. రెండు వచ్చినాయి, రైట్. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్లెండ్ టూల్, సరే మనం బ్లెండ్ కాదు కదా, ఇది గ్రేడియంట్. నేను ఈ టూల్ గురించి చెప్తున్నాను. సరే ఇది చెప్పేసిన తర్వాత మళ్ళీ దీని దగ్గరికి వస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేసాం కాబట్టి. సో బ్లెండ్ టూల్ చేద్దాం, రైట్. సో బ్లెండ్ టూల్ ఏం చేస్తుంది అంటే టూ ఆబ్జెక్ట్స్ని మనకు బ్లెండ్ చేస్తుంది. సో నేను ఇలా ఈ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి దీనికి ఇలా అనండి, కనెక్ట్ చేయండి ఇక్కడి నుంచి ఇక్కడికి. చూడండి ఇది ఏం చేసిందంటే టూ షేప్స్ అండ్ టూ డిఫరెంట్ కలర్స్ అనేది బ్లెండ్ చేసింది. కలర్ కూడా ఇలా బ్లెండ్ అవుతూ వచ్చిందనమాట. సో అయితే మనకి ఇక్కడ ఆ వేరియేషన్స్ తెలియట్లేదు, ఆ బ్లెండ్ అంటే ఎలా బ్లెండ్ చేసింది అన్నది మనం చూడలేకపోతున్నాం, రైట్. సో దాన్ని మనం చూడాలంటే ఏం చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఆబ్జెక్ట్ మెనూలోకి రండి. ఆబ్జెక్ట్ మెనూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో బ్లెండ్ అన్నది చూడండి. సో రిలీజ్ అన్నారనుకో, రిలీజ్ అయిపోతుంది, అంటే ఆల్రెడీ బ్లెండ్ అప్లై అయింది, రిలీజ్ అంటే వదిలేస్తుంది అనమాట. అలా కాకుండా నేను బ్లెండ్ ఆప్షన్స్ అనండి. సో మనకి బ్లెండ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో ప్రివ్యూ ఒకసారి ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఇక్కడ స్మూత్ కలర్
రైట్, లేదా స్పెసిఫైడ్ స్టెప్స్, స్పెసిఫైడ్ డిస్టెన్స్ అంటే స్పెసిఫైడ్ స్టెప్స్ అంటే ఎన్ని స్టెప్స్లో బ్లెండ్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్లో 247 ఉంది, అందుకే అది స్మూత్గా బ్లెండ్ అయింది, కనబడట్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 20 ఇద్దాం. ఓకేనండి. సో మనకి ఏమైందంటే జూమ్ చేస్తే మనకి ఇది తెలుస్తుంది చూడండి. సో కలర్ ఏంటంటే ఇక్కడ మనకి అలా బ్లెండ్ అయ్యింది. రైట్, ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వచ్చి మళ్ళీ బ్లెండ్ అనండి, మళ్ళీ బ్లెండ్ ఆప్షన్స్, మళ్ళీ ఈసారి ప్రివ్యూ. ఇక్కడ చూడండి స్పెసిఫైడ్ డిస్టెన్స్ కూడా మనం మార్చితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నాకు 1.4 సంథింగ్ 4.1 ఉంది. సో మనం దీన్ని ఎంత పెడదాం డిస్టెన్సు, సపోజ్ 0 సపోజ్ 5 పెట్టామనుకో, ఒకసారి చూద్దాం ఏమవుతుందో. మనకేంటంటే డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో దాని వాల్యూ అన్నది ఇంకా మనం పెంచుకోవాలి. 5 mm వచ్చిందా. సో ఇందాక ఏంటంటే ప్రివ్యూ కొట్టాలి, ప్రివ్యూ కొట్టట్లేదు మనం. ఇక్కడికి వచ్చి మనం ఒక 2 ఇద్దాం. చూడండి ఆ డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది చూడండి. సో మనం ఏంటంటే ఆపోజిట్లో ఆ నెంబరు టైప్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే సరిపోతుంది. 0.5 ఇచ్చామనుకో, అది చూడండి ఇంకా స్టెప్స్ ఏంటంటే ఇంకా తక్కువ అయిపోయినాయి అది. సో ఆ నెంబర్ మనం పెంచుకుంటే అది పెరుగుతుంది అది. రైట్, సో దీనిలో పక్కన పెడదాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా కాకుండా మీకు ఒక డిఫరెంట్గా చూపిస్తే మనకు వేరియేషన్ అనేది మన కంటికి కనబడుతుంది. నేను ఏం చేస్తానంటే లైన్ టూల్ తీసుకున్నాను. అందాక లైన్ ఏంటంటే బ్లాక్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ 2 షేప్స్ ద్వారా కనబడట్లేదు అది. చూడండి నేను ఇక్కడ లైన్ని బ్లాక్ అప్లై చేసినా కానీ తీసుకోలేదు చూడండి ఇది. సో అదే ప్రాబ్లం దీంతో ఏంటంటే, సో మీరు ఫిల్ కలర్ని ఆపేసేయండి, అవుట్లైన్ తీసుకోండి, బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే లైన్ టూల్ మీద క్లిక్ చేసి మనం ఒక లైన్ గీద్దాం. సో నేను ఏం చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని డ్రా చేశాను, ఒక లైన్ వచ్చింది. రైట్, ఈ లైన్ని కొంచెం సైజ్ పెద్ద చేసుకుందాం. 1 పాయింట్ కాకుండా ఒక 5 పాయింట్ పెట్టాను. సో పెట్టి ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేద్దాం. అంటే మనం కీబోర్డ్ మీద ఆల్ట్ ప్రెస్ చేసుకొని మౌస్ తోటి ఇలా లాగండి. రైట్, సో ఈక్వల్ హైట్లో వచ్చింది, వదిలేయండి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక కలర్ ఇద్దాం. సపోజ్ మనం రెడ్, దీనికి ఏంటంటే ఇంకొక కలర్ ఇద్దాం. సో మనకి ఏది బాగుంటుంది, ఈ కలర్ ఇచ్చాను. రైట్, ఈ కలర్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇందాకలాగే మళ్ళీ ఆబ్జెక్ట్లోకి రండి, బ్లెండ్ అనండి, మేక్. చూడండి ఎంత నీట్గా బ్లెండ్ అయింది. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్పెసిఫైడ్ స్టెప్స్ అవన్నీ మనం ఇస్తే మనకి బాగా కనబడుతుంది. ఇక్కడ నేను ఒక 25 ఇద్దాం. రైట్, ప్రివ్యూ కొడితే తెలుస్తుంది. సేవ్. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఇది ఏం చేసిందంటే నీట్గా బ్లెండ్ అయింది అండ్ కలర్ని కూడా బ్లెండ్ చేసుకుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని షేప్ చేంజ్ చేస్తాను. చూడండి షేప్ ఎలా చేంజ్ చేస్తామంటే ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది లాస్ట్ లైన్. ఈ మధ్యలో అన్నీ మనం డూప్స్ అనమాట, అంటే బ్లెండ్ అయింది, వాటిని కన్సిడర్ చేయకూడదు. సో మనం ఏంటంటే లాస్ట్ ఫస్ట్ దాన్ని నేను కింద దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇదేంటంటే స్ట్రైట్గా ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తానంటే కర్వ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి కర్వ్. రైట్, సో కర్వ్ చేస్తే ఏమైంది మనకి ఇక్కడ ఈ హ్యాండ్లర్స్ వచ్చినాయి. హ్యాండ్లర్స్ వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ని ఇలా అనండి, ఇలా బెండ్ చేయండి. చూడండి అది ఎంత బాగా బ్యూటిఫుల్గా బెండ్ అయిందో. సో అలాగే మళ్ళీ ఈ పాయింట్ని సెలెక్ట్ చేయండి, దీంతోనే డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోనే. మళ్ళీ ఈ స్ట్రైట్ లైన్ని మనం ఏం చేయాలంటే ఈ కర్వ్లోకి మార్చండి. రైట్, మళ్ళీ హ్యాండ్లర్ వచ్చింది. ఈసారి మళ్ళీ వన్ సైడ్ దీన్ని ఇలా పుష్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది ఇది. లేకపోతే దీన్ని ఇలా అనండి, లేకపోతే ఈ పాయింట్ని సెలెక్ట్ చేసి మీరు దీన్ని ఇలా లోపలికి పెట్టండి, దీన్ని ఇలా ఉల్టా చేయండి.
దీన్ని ఇలా పైకి మూవ్ చేయండి, దీన్ని ఇలా అనండి. చూసా ఎంత బ్యూటిఫుల్ ఒక గ్రాఫిక్స్ అనమాట. అవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం లోగోస్ అవి చేసినప్పుడు ఇలాంటి వాటితో మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. చూడండి ఫోల్డ్ చేసినట్టు ఇలా మనం మాన్యువల్గా గీయాలంటే చాలా చాలా కష్టం. అంటే ఆ కాంప్లెక్స్ షేప్స్ అన్నది ముందు మనం గీసుకోవాలి. మనం గీసుకొని మిగతాది దానికి ఆ బ్లెండింగ్ అన్నది కంప్యూటర్కి ఇస్తే అది ఏం చేస్తుంది అంటే మనకి బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెడుతుంది. రైట్. ఇది చాలా వర్త్ఫుల్, బాగుంటుంది ఈ టూల్. ఇలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ వదిలేసాం కదా గ్రేడియంట్. సో మనం ఇప్పటిదాకా కలర్స్ ఏంటంటే ప్లెయిన్ కలర్స్నే ఫిల్ చేయడం చూసాం మనం. సపోజ్ ఇలా బాక్స్ గీసిన తర్వాత చూడండి, నేను బాక్స్ గీస్తే ఏమైంది, దీనికి అవుట్లైన్ అప్లై అవుతుంది. రైట్. ఎందుకంటే ఫిల్ కలర్ లేదు. ఇక్కడ నేను ఫిల్ కలర్ని దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫిల్ కలర్ని ఇలా అన్నాను, ఉల్టా చేస్తాను, స్వాప్ ఫిల్ కలర్ అని అప్లై అయింది. అప్పుడు అవుట్లైన్ లేదు, మనకు ప్రెజెంట్ అవుట్లైన్ అవసరం లేదు. అయితే చూడండి, దీనికి నేను గ్రేడియంట్ కలర్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇదేంటంటే కలరు, ఇదేంటంటే గ్రేడియంట్ కలరు. దీని మీద క్లిక్ చేయండి. రైట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే ఇది అవుట్లైన్కి అప్లై అయింది. ఇది డిఫాల్ట్ ఏంటంటే అవుట్లైన్కి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ అవుట్లైన్కి వచ్చేసింది అనమాట. నేను దీన్ని ఇలా ఉల్టా చేయండి, ఇది కలర్ వచ్చింది. రైట్. సో ఈ గ్రేడియంట్ ఏంటంటే మనకి ఈ లైట్ ఎల్లో నుంచి ఈ డార్క్ ఎల్లోలో ఉంది. సో నేను మళ్ళీ ఇక్కడ దీని మీద ఇలా క్లిక్ చేయండి, దీనికి సంబంధించిన స్లైడర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్లైడర్ మీద మీరు డబుల్ క్లిక్ చేయండి. సో కలర్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో మీకు నచ్చిన కలర్ని యాడ్ చేయండి. సో దీన్ని మనం ఇలా లోపలికి ఇంక్లూడ్ చేయొచ్చు. రైట్. అయితే ఇక్కడ అప్లై అవ్వట్లేదు, చూపిస్తాను ఇది ఎందుకు అప్లై అవ్వట్లేదు. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈసారి నేను గ్రీన్ చూజ్ చేసుకున్నాను. రైట్. ఇక్కడ ఈ స్లైడర్ని మనం అటు ఇటు మూవ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ కలర్ యాడ్ అవుతుంటుంది. అంటే ఆ రెడ్ కలర్ లోపలికి ఎక్కువ కావాలా లేకపోతే గ్రీన్ కలర్ ఎక్కువ కావాలని చూసుకోండి. ఇప్పుడు నాకేంటంటే ఇది ఇక్కడ ఇంకో కలర్ మధ్యలో ఇంకోటి కావాలనుకో, నేనేం చేస్తానంటే ఇలా ఇంకోటి యాడ్ చేయండి. రైట్. ఇలా యాడ్ చేసి మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈసారి నేను బ్లూ పెట్టాను. రైట్. చూడండి. సో ఇక్కడ ఏంటంటే అది మనకి అది ఇంక్లూడ్ అవ్వట్లేదు. నేనేం చేశానంటే ఇక్కడ ఈ గ్రేడియంట్ టూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ బార్ వచ్చింది. రైట్. సో ఈ బార్ని ఏంటంటే మనం అటు ఇటు మూవ్ చేయడం ద్వారా, ఒక నిమిషం, ఇది మళ్ళీ వేద్దాం. ఇదేంటంటే ఇది లాక్ అయింది, దీన్ని డిలీట్ చేసే. చూడండి ఇది అవుట్లైన్కి అప్లై అవుతుంది. మనం ఇందాక నుంచి చేస్తున్నన్నీ కూడా అవుట్లైన్కి అప్లై అవుతుంది. సో నేను ఇక్కడ ఒక కలర్ తీసుకున్నాను. రైట్. కలర్ తీసుకొని ఇలా ఉల్టా కొట్టండి, ఇక్కడికి వచ్చేసిన ఈ కలర్స్ అన్ని. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. చూడండి. సో ఇది మళ్ళీ ఇది ఈ బార్ని చూడండి, నేను ఇలా అంటే ఏమవుతుందంటే ఆ కలర్ లోపలికి యాడ్ అవుతుంటుంది. చూడండి ఇది. సో దీన్ని ఇలా అంటే ఏమవుతుందంటే కలర్ లోపలికి వస్తుంటుంది అనమాట. మనకి ఏ కలర్ ఎంత రేషియోలో కావాలన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఈ మధ్యలో ఇవి ఉన్నాయి కదా, సో వీటిని ఇలా లోపలికి యాడ్ చేయడం ద్వారా ఆ కలర్ యాడ్ అవుతుంటుంది. సో మనం వర్క్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి ఏం కావాలన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి రొటేషన్. సో మనకి కలర్స్ ఏంటంటే ఇట్లా కావాలి, మళ్ళీ కిందకి పుష్ చేయండి. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మనకి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం లేదు, సాఫ్ట్వేర్ ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తుంటేనే మనకు అందులో మనకు అర్థమవుతుంటుంది అంతా. రైట్. అలాగే ఇందులో ఏంటంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే లీనియర్ ఏంటంటే ఒక పక్క నుంచి మనకి ఇలాగా స్ప్రే చేసినట్టు వచ్చింది. ఇది రేడియల్. సో రేడియల్ ఏంటంటే ఒక సెంటర్ నుంచి చూడండి 3 కలర్స్ దగ్గర దగ్గర ఉండడం వల్ల ఇక మనకి ఎలా వచ్చిందో చూడండి. సో ఇక్కడ మనం ఈ బార్స్ని ఎలా మూవ్ చేసుకుంటే అవి వైడర్ అవుతుంటాయి. రైట్. సో కలర్స్ని అలా మనం సర్దుకోవాలి. అంటే మనకి ఎలా కావాలి అలా యాక్చువల్గా మూవ్ చేసుకోవాలి. రైట్. సపోజ్ ఇక్కడ మనం దీన్ని ఇలా క్లిక్ చేసి దీన్ని ఇలాగా స్ట్రెచ్ చేయడం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఈ కలర్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్.
ఇలా మూవ్ చేయండి. చూడండి మనకి ఏ యాంగిల్ నుంచి కావాలితే ఆ యాంగిల్ నుంచి అనమాట. చూడండి ఇలా నేను దీన్ని ఇలా అంటే అంత ఏరియాలోనే వస్తుంది, ఇలా అంటే ఆ స్ప్రెడ్నెస్ అన్నది మనకి ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. సో మనం కలరింగ్ అది చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈ గ్రేడియంట్ కలర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఎక్కువ మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇదేంటంటే ఐడ్రాపర్ టూల్. సో ఇదేంటంటే ఐడ్రాపర్ టూలు అండ్ మెజర్ టూల్. ఐడ్రాపర్ టూల్ గురించి మనకు ఐడియా ఉంది. అది మనం ఏ కలర్ని అయితే ఇక్కడ క్లిక్ చేస్తామో అది ఇక్కడ ఇందులోకి వచ్చేస్తుంది. అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక బాక్స్ వేసుకున్నాను, ఇలా ఇది ఫిల్ తీసేసి ప్లేన్ వేద్దాం అందాక, రైట్. ఇక్కడ ఒక బాక్స్ వేసాను. సో మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో బాక్స్ వేసాను, రైట్. అయితే దీని కలర్ నేను రెడ్ వేసుకున్నాను, రెడ్ వచ్చింది. నాకేంటంటే సేమ్ రెడ్ మనకి ఇక్కడ కావాలనుకో ఈ బ్లూలో, దీని బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఐ డ్రాపర్ టూల్ దగ్గరికి వెళ్తాం, లేదా దాని షార్ట్ కట్ ఐ కొట్టండి, కీబోర్డ్ మీద ఐ ప్రెస్ చేశాను, ప్రెస్ చేసి నేను ఈ కలర్ మీద ఇలా క్లిక్ చేయండి. సో కలర్ వచ్చేది. ఇది మనకు తెలిసిందే. ఇంకోటి ఏంటంటే ఇది మెజరింగ్ టూల్. ఇది కూడా ఒక డమ్మీ టూల్. ఇది జస్ట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని చూడండి, ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాయి, హైట్ విడ్త్ ఇవన్నీ. సో ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, లేదంటే ఒక బిట్వీన్ ఆబ్జెక్ట్స్ మధ్యలో మనకి ఆ గ్యాప్ ఎంత ఉందన్నది మనకి తెలియజేస్తుంది. దాంతో మనకి పెద్ద పనే ఉండదు, రైట్. సో ఇది మనం ఈరోజు ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మీరు ఒకసారి ఏంటంటే రివ్యూ చేసుకోవాలి. నిన్న ఎవరైనా ఆబ్సెంట్ అయి ఉంటే ఒకసారి మళ్ళీ నేను ఈ వీడియో రికార్డ్ చేశాను, నిన్న రికార్డ్ చేయలేదు. అయితే ఈ వీడియో పర్టికులర్గా ఈ వీడియో మాత్రం నేను ఎందుకు రికార్డ్ చేశానంటే, యాక్చువల్గా ఇలస్ట్రేటర్ క్లాసెస్ అన్నీ నేను మధ్యాహ్నం బ్యాచ్లో అంటే 3 to 4 పవన్ వాళ్ళ బ్యాచ్లో క్లాసెస్ అన్నీ నేను రికార్డ్ చేస్తున్నాను క్రమం తప్పకుండా. ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 15-16 వచ్చినాయి. అయితే సెకండో థర్డ్ క్లాసో కానీ బై మిస్టేక్గా నేను రికార్డింగ్ బటన్ అన్నది ఆన్ చేయలేదు. కరెక్ట్గా మీకు ఈరోజు ఎక్కడి దాకా అయితే టూల్ చెప్పానో ఆ పోర్షన్ నేను అక్కడ కూడా వాళ్ళకి నేను ఆన్ చేయలేదు. సో ఆ క్లాసెస్ మిస్ అయిపోయినాయి. సో నేను ఏం చేసానంటే దీన్ని ఇప్పుడు క్లాస్ని నేను రికార్డ్ చేసి దీన్ని తీసుకెళ్ళి అందులో వేస్తానమాట. సో అప్పుడు నాకేమవుతుందంటే థర్డ్ క్లాస్ కూడా ఇంక్లూడ్ అయిపోద్ది. అక్కడి నుంచి 1, 2, 3, 4 అప్ టు ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి 15-16 ఉంది. ఆ క్లాసులన్నీ మీకు అందులో దొరుకుతాయి. మళ్ళీ రేపు నుంచి మనం ఇంక రికార్డ్ చేసుకోవసరం లేదు, ఎందుకంటే సేమ్ క్లాసు ఎన్నిసార్లు రికార్డ్ చేస్తాం. యూట్యూబ్ నిండా చెత్త కింద ఉంటుంది కదా అన్నెసరీ థింగ్స్ అన్నీ. సో కాబట్టి నేను వన్ సైడ్ మాత్రం రికార్డ్ చేస్తున్నాను. మీకు ఏదన్నా డౌట్ వస్తే కనుక వర్క్ చేసినప్పుడు అందులో ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా ఉంటుంది అంతా. మీరు అప్పుడు కూడా అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా మీరు కాల్ చేసి కూడా అడగచ్చు, ప్రాక్టీస్ చేయండి. సో ఇది చాలా ఈజీ సాఫ్ట్వేర్, కానీ మంచిగా ఆర్టిస్ట్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది మనం ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. సో రేపు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారమ్మా ఈ సాఫ్ట్వేర్ని మీలో? నేను చేశాను సార్. చేసావా?